సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ సహాయ మంత్రి హోదా కల్పించడంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సలహాదారులకు ఇలా హోదాలు కల్పించినందుకు రేవంత్ కోర్టును ఆశ్రయించిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడేమో కేసులేసి ఇప్పుడు మాత్రం విచ్చలవిడిగా మంత్రి సహాయ మంత్రి హోదాలను కట్టుబెట్టడంపై మండిపడుతున్నారు. నాలుక మడతపెట్టడం, మడమ తిప్పడంలో కాంగ్రెస్ నాయకులను మించిన నిష్ణాతులు మరొకరు ఉండరు. అందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకం. అధికారంలోకి రాకముందు ఆయన ఏం చెప్పారో అది చేయలేదు, ఏం మాట్లాడారో దానికి కట్టుబడి లేరన్నది అప్రతిష్ట. ఇక హామీలు గుప్పించి అధికార పీఠం ఎక్కిన తర్వాత జనాన్ని ఏమార్చిన కుయుక్తి కాంగ్రెస్ పార్టీదన్నది అపవాదు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అటకెక్కించి కాంగ్రెస్ ఘనత వహిస్తే సలహాదారుల నియామకం, సహాయ మంత్రి హోదా కల్పన లాంటి విషయాల్లో మాట మార్చిన ఘనాపాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నది చారిత్రక నిజం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఓవైపు ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ఖర్చులు తగ్గించి పొదుపు పాటించాలని అప్పులు మరోవైపు నుంచి హెచ్చరిస్తున్నాయి. అయినా పాలకులకు చీమ కుట్టిన సోయి సైతం ఉన్నట్లు కనిపించడం లేదు. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, అప్పులు, వాటి వడ్డీల చెల్లింపుల్లాంటి అనేక భారాలను మోస్తున్న ఏలికలు, ఇంధన ఖర్చు తగ్గింపు, విదేశీ పర్యటనపై ఆంక్షలు, మంత్రుల జీతాల్లో కోతల్లాంటి మితవ్యయ చర్యలను ఇప్పటికే ప్రకటించారు. కానీ అదే సమయంలో అందుకు పూర్తి విరుద్ధమైన నిర్ణయాలు సైతం చేస్తున్నారని పాలకులపై అభియోగం. ప్రజాప్రతినిధులకు సహాయ మంత్రి హోదా కల్పించడం, కేబినెట్ ర్యాంకుతో అడ్వైజర్లను నియమించడం ఆకోవలోవే అన్నది విశ్లేషణ. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. వీళ్లు కాక దాదాపు డజను మంది సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు కేబినెట్ సహాయ మంత్రి హోదాలో అపాయింట్ అయ్యారు. కేబినెట్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోదా పొందిన వాళ్లకు నెలకు సుమారు 4 లక్షల రూపాయల జీతభత్యాలు, వాహనం కోసం 30 లక్షల రూపాయల రుణ సదుపాయం, ప్రభుత్వ సిబ్బంది, మెడికల్ రీఎంబర్స్మెంట్, మంత్రుల తరహా ప్రోటోకాల్ తదితర సౌకర్యాలు కల్పించడం వెరసి కోశాగారం గూబ గుయ్యమనిపిస్తున్నాయి. గత పక్షం రోజుల్లో సర్కార్ 5గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సహాయ మంత్రి హోదా కల్పించింది. అలా శాసనసభలో నిప్పులుగా ఉన్న ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం వారెంట్ ఆఫ్ ప్రొసీజర్లోని ఆర్టికల్ 18 కింద సహాయ మంత్రి హోదా పొందారు. అంతకుముందు శాసనమండలిలో నిప్పులుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు సైతం సర్కార్ సేమ్ స్టేచర్ ఇచ్చింది. వీళ్లతో పాటు ఇంకో 10 మంది అడ్వైజర్లకు అదే స్థాయి హోదాను కట్టబెట్టింది. మొన్న ఏప్రిల్లో సీనియర్ నేత వి హనుమంతరావును బీసీ సంక్షేమ సలహాదారుగా సహాయ మంత్రి హోదాతో నియమించింది. మరోవైపు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి, సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రజా వ్యవహారాల సలహాదారు కేశవరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేమ్సాగర్ రావు కేబినెట్ హోదా పొందారు. వీళ్లలో చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డికి కేబినెట్ భేటీలకు హాజరయ్యే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, క్రీడల సలహాదారులు సైతం సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, హర్కర వేణుగోపాల్, ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఇప్పటికే గడిచిన 2 ఏళ్లుగా సహాయ మంత్రి హోదాను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులకు కేబినెట్ సహాయ మంత్రి హోదా ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది న్యాయ నిపుణుల వెర్షన్. ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక తీర్పులు ఇచ్చిన సంగతిని వాళ్లు ఉటంకిస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే సదరు సలహాదారులు మంత్రివర్గ సమావేశాల్లో ఎలా పాల్గొంటారు? సర్కార్ ఫైళ్లను ఎలా పరిశీలిస్తారు? అధికారులతో సమీక్షలు ఎలా నిర్వహిస్తారన్న లా పాయింట్లను లేవనెత్తుతున్నారు. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాని వాళ్లకు మంత్రి హోదా ఇవ్వడంపైనే రాజ్యాంగ ఉల్లంఘనకు పరాకాష్ట అని లీగల్ ఎక్స్పర్ట్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాలకులకు నిపుణుల సలహా అవసరమైతే సంబంధిత అంశాలపై వాళ్ల అభిప్రాయాలను తీసుకోవచ్చు. కానీ శాఖలు కేటాయిస్తూ వాళ్లకు మంత్రి హోదాలు ఇవ్వడం సమంజసం కాదన్నది వాళ్ల పాయింట్ ఆఫ్ కన్సర్న్. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1)A ప్రకారం
అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మంత్రివర్గ పరిమితి ఉంటుంది. ఆ లెక్కన సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులకు కేబినెట్, సహాయ మంత్రి హోదాలు కల్పించడం పరోక్షంగా రాజ్యాంగ పరిమితిని ఉల్లంఘించడమే అంటున్నారు న్యాయ కోవిదులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి తప్పులు ఎంచి వాళ్ల నిర్ణయాలపై కోర్టు గడప ఎక్కి ఘనత వహించడం, మంత్రివర్గంలో భాగం కాని ప్రత్యేక ప్రతినిధులు, సలహాదారులకు కేబినెట్, సహాయ మంత్రి హోదాలు కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన విషయం విదితమే. ఆ మేరకు ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ నియమించిన పార్లమెంటరీ సెక్రటరీలను 2015లో హైకోర్టు రద్దు చేసింది. మరి అంతటి ఘనపాటి తన వాదనకు తానైనా కట్టుబడి ఉండాలి కదా. కానీ అలా జరగలేదు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి చేస్తున్న పని విచ్చలవిడిగా కేబినెట్ ర్యాంకులు, సహాయ మంత్రి హోదాలు ఇచ్చేయటం. ఆ హోదాతో ఇబ్బడి ముబ్బడిగా నియామకాలు జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ సంగతి సరే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అనేకం అటకెక్కించేసి జనాలకు పంగనామాలు పెట్టిందన్నది ఆ పార్టీపై మరక.